సార్ ఇక్కడ నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటానండి. అదే జీరో బిల్ గురించి నేను వచ్చాను. ఆల్రెడీ మేము ప్రజాపాలనలో మేము సబ్మిట్ చేసినాము. సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ ఫాల్ట్ వల్ల వాళ్ళు దాన్ని అప్డేట్ చేయలేదు. అయితే అప్డేట్ చేయనందుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేస్తాము, లేదంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ పోయి చేయించుకోండి అంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ పోయినాం. ఆడ అప్లికేషన్ కూడా ఇచ్చినాం, ఇది దాని ప్రూఫ్. అయితే అక్కడ వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ చేసారు, కానీ జీరో బిల్ది మా చెల్లె లేదండి, మళ్ళీ ప్రజాపాలన పెట్టినప్పుడు చేసుకోండి అని చెప్పి అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఒకరేమో ఇట్లా కలెక్టర్ ఆఫీస్ పోండి అంటే సరే అని కలెక్టర్ ఆఫీస్ పోయినా, కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి ఆడ కూడా సబ్మిట్ చేసిన, ఇది దాని ప్రూఫ్. అయినా కూడా మాకు జీరో బిల్ వస్తలేదు. సరే ఇక్కడికి వస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే మాకు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ టైం అన్నా మాకు జీరో బిల్ వస్తుందేమో అని చెప్పి అసలు లోపల అప్లికేషన్ తీసుకోలేదండి. అప్లికేషన్ తీసుకోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇక్కడ కాదు, ఇది మాకు సంబంధం లేదు, ఇది మళ్ళా మీ దగ్గర ప్రజాపాలనలో పెట్టినప్పుడు అప్పుడు సబ్మిట్ చేసుకోండి మీరు, అప్పుడు అవుతుంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే ప్రజాపాలనలో ఫామ్ తీసుకున్నారో రిలీవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టినాం మేము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ పెట్టి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్డేట్ చేయలే. వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేయలే. అది మా డిఫాల్ట్ కాదు, వాళ్ళు చేసిన తప్పుకి మేము ఆల్రెడీ సఫర్ అవుతున్నాము. జిహెచ్ఎంసీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, లాస్ట్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే అసలు అప్లికేషనే తీసుకోవట్లేదు. మళ్ళీ ఎప్పుడైతే ప్రోగ్రామ్ పెడతారో ప్రజాపాలనలో అప్పుడు మీరు అలా సబ్మిట్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు. అప్పటి వరకు కట్టు అని చెప్పి వీళ్ళు మాకు ఫోర్స్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. లేదంటే పవర్ కట్ చేస్తామని చెప్పి ఇప్పటికి 2 times వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తుందన్నా మాకు బిల్ సేఫ్ అవుతుందేమో, మళ్ళీ నెక్స్ట్ అన్నా జీరో బిల్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడికి వస్తే అప్లికేషన్ తీసుకోవట్లేదు, ఏదో చేసి కరెంట్ బిల్ కట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎలిజిబుల్ అవును ఫ్రీ కరెంట్ అని అది కరెక్ట్ కాదండి. దానికి ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలన్నా మాకు అర్థమవుతుంది.